డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ వివిధ జిల్లాలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు కూడా ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆదిలాబాద్ జిల్లా వార్తలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ బీజేపీలది అనైతిక బంధం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఆదిలాబాద్ నుంచే నాంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలి. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ధ్వజం అంటూ ఒక వార్త చూస్తున్నాం. విశ్వసనీయతకు మారిపోయారు రేవంత్ అంటూ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని పొగుడుకోవడం కామన్. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ శ్రీనివాసరావు, కొమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మందమరి కూడా చెన్నూరు నియోజకవర్గం. వివేక్. జిల్లా వ్యాప్తంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. రైతు రుణమాఫీ నేపథ్యంలో వేడుకలు, ఊరూరా పండగ వాతావరణం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్ల తొలగింపు. శనార్థి కథనానికి స్పందన. ఇగో ఇట్లా ఉండాలి వార్తలు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే ఇమ్మీడియట్లీ వార్తలు రావాలి. నిర్మల్. ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆశా వర్కర్ల ధర్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మంచిర్యాల. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. రూరల్ ఎమ్మెల్యే దృష్టికి దర్పల్లి గ్రామ సమస్యలు. శ్రీ జగన్నాథ స్వామి ఆలయ షెడ్డు నిర్మాణానికి హామీ ఇవ్వాలంటూ రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిళ్ళు. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన్లు కాంగ్రెస్. ఇది ఇట్లా ఉంటే 2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మకం. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. రైతు రుణమాఫీతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. పిరికెట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ జుక్కల్లో. 4 లక్షల సైబర్ మోసం. కూతురు పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము కాజేసిన సైబర్ నేరగాలు. ఏడాది నుంచి సైబర్ నేరగాల ఉచ్చులోనే రైతు ఫోన్. కాజేసిన సొత్తు జార్ఖండ్ ఏటీఎంలో డ్రా. ఘోరం. ఆర్మూర్. స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. వైద్య రంగాల పనితీరును పర్యవేక్షించాలి. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కామారెడ్డిలో ఘనంగా రైతు సంబరాలు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీ. క్యాసంపల్లి రైతు వేదికలో పాల్గొన్న షబ్బీర్. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. మృతుల కుటుంబాలను సింగరేణి ఆదుకోవాలి. ప్రమాద బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన శ్రీను బాబు. మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడే దుద్దిల్ల శ్రీనుబాబు. రామగిరి మీన్స్ మంతనే నియోజకవర్గం. శాతవాహన మాజీ వీసీ అవినీతిపై రంగంలోకి విజిలెన్స్. మంచి పని చేసిండ్రు. పెద్ద అవినీతి దొంగ అంటేనే. స్టేట్ విజిలెన్స్ కు ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం ఫిర్యాదు. ప్రభుత్వ జీవోలకు యూజీసీ గైడ్ లైన్స్ కు కుచ్చుటోపి. అక్రమంగా నియామకాలు, ప్రమోషన్లు, కోట్లలో అవినీతి. ఈయన కోట్లలో అవినీతి చేస్తూ ఉంటాడు. అసలైన వాళ్ళకు మాత్రం ఒకసారి చూద్దాం. విద్యా వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వ యూనివర్సిటీలు సర్వనాశనం అవుతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలను పెంచి పోషించింది అప్పుడున్న బీఆర్ఎస్ సర్కార్. మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చే, అనురాగ్ యూనివర్సిటీ వచ్చే కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు ఇంకో 4-5 యూనివర్సిటీలు రావట్టే. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎటుపోతుంది? ఇబ్రాహీంపట్నం ఏరియాలో ఉన్న యూనివర్సిటీలు ఇప్పుడు బోలెడు వస్తాయి. కాలేజీలు యూనివర్సిటీలుగా మారుతూ ఉన్నాయి. ఒకసారి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించింది మొత్తం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. శాతవాహన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతిపై తెలంగాణ స్టేట్ విజిలెన్స్ కమిషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు శాతవాహన ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం చేసిన ఫిర్యాదుతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయగా గురువారం కరీంనగర్ రేకుర్తిలోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి ఆదేశాల కాపీ చేరుకుంది. అయితే ఫిర్యాదుదారులు కోట శ్యామ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం 2008లో ఏర్పాటైన ఎస్యు 2014 తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఒక రెగ్యులర్ వీసీని 2021లో ప్రొఫెసర్ సంకశాల మల్లేష్ను నియమించింది. తన పదవి కాలంలో గత ప్రభుత్వ పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్, బాల్కా సుమన్ అండదండలతో అనేక నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమ నియామకాలు, అక్రమ ప్రమోషన్లు ఇలా అనేకం చేశారు. గత
ప్రభుత్వ పెద్దల సిఫార్సుతో ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కి పదుల సంఖ్యలో నాన్ టీచింగ్ సిబ్బందిని అలాగే యూజీసీ నియమ నిబంధనలను బేఖాతరు చేస్తూ రిటైర్డ్ అధ్యాపకులను అడ్జక్ట్ ప్రొఫెసర్లను ఇష్టారీతిన నియమించుకున్నారు. కనీస అర్హత లేకుండా తప్పుడు రిజర్వేషన్లు, తప్పుడు ధృవీకరణ తనకు నచ్చిన వారిని ప్రొఫెసర్లుగా అసోసియేట్ ప్రొఫెసర్లుగా అక్రమ క్యాష్ ప్రమోషన్లు ఇచ్చారు. మొత్తం ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఇక పెద్ద ఎత్తున ఉంది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించింది. దీంట్లో ఇంకా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కూడా అనేక అంటే చదువు సంధ్యాలు పెద్దగా లేకుండా కూడా చాలామందిని తీసుకున్నారు. డాక్టరేట్ పిహెచ్డీలు చేసిన ఇటు బీసీ ఎస్పెషల్లీ బీసీ వాళ్ళని కానీ ఇక్కడ అగ్రకులాలకు సంబంధించిన చాలామంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా ఈ పెద్ద మనిషి ఇబ్బందులు పెట్టి కనీసం లోపలికి రాకుండా అడ్డుకున్న పరిస్థితులు. వాళ్ళు కోర్టులో కేసులు వేసి పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పోరాటం ఈరోజు ఫలించిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఇటువంటి దుర్మార్గులను మాత్రం కంప్లీట్గా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. బ్యాంకర్లు నిధులను పాటించాలి. రైతు ఇబ్బందులు పడకుండా చూడాలి. జిల్లాలో 35,686 రైతు కుటుంబాలకు రుణమాఫీ. బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై ఉద్యమాలు నిర్వహిస్తాం. పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. యుఎస్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి రవి తిరుపతి డిమాండ్ చేసిందంట. ఉమ్మడి జిల్లాలో రైతు రుణమాఫీ సంబరాలు. రాహుల్ గాంధీ సీఎంల చిత్రపటానికి పాలాభిషేకం. రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం అంటూ రైతుల హర్షం. కరీంనగర్. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఆశా వర్కర్లకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. మొన్నటి వరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఎలగబెట్టిన గూడెం మైపాల్ రెడ్డి మొత్తం పటాన్ చెరువు నియోజకవర్గంలో ఉన్న చెరువులను కబ్జా పెట్టి ఆ లగ్డారం అనే ఊరుంటుంది. లగ్డారంలో మైనింగ్ మాఫియా చేసి లగ్డారం ఊరినే సర్వనాశనం చేసి ఇప్పుడు తిన్నగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుంది. ఇప్పుడు ఇటువంటి దొంగలను ఎందుకు చేర్చుకుంటారో అర్థం కాదు కాంగ్రెస్. టెక్మాల్ కస్తూర్బా పాఠశాలపై విచారణ షురు. పాఠశాలను సందర్శించిన ఎంఈఓ రికార్డుల తారుమారుపై ఆరా. జిల్లా అధికారులకు నివేదికలు అందజేస్తాం. ఎంఈఓ నీలకంఠం. ఆందోళ్ మీన్స్ దామోదర రాజనరసింహ నియోజకవర్గం మంత్రి. కొమ్రవెల్లి మల్లన్న ఏఈఓపై చర్యలు తీసుకోవాలి. సిద్దిపేట జిల్లా బజరంగ్ దళ్ డిమాండ్. మా జీతాలు ఇవ్వండి లేకుండా చేస్తాం. వివిన్ కంపెనీ కార్మికుల డిమాండ్. పటాన్ చెరువు జిన్నారం దగ్గర ఉంటుంది వివిన్ కంపెనీ. మీ మంత్రి గారికి పెట్టండి నమస్కారాలు. వీడియో కాన్ఫరెన్స్లో డాకూర్ రైతులతో మాట్లాడిన సీఎం. చిత్రంలో మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. స్వార్థం కోసం వరద కాలువనే పూడ్చివేసిన వ్యాపారి. ఫలితంగా పైన ఉన్న రైతులకు తీవ్ర నష్టం. మొద్దు నిద్ర వీడని R&B అధికారులు. వాళ్ళకి పైసలు ఇస్తే ఏమైనా చేస్తారు అధికారులు. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి. TWJ IJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫకీరప్ప వికారాబాద్. శనార్థి కథనానికి కదిలిన అధికార యంత్రాంగం. పోలీసుల బందోబస్తు నడుమ ప్రభుత్వ స్థలం స్వాధీనం. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. బండ్లగూడ. ఇగో ఇట్లా ఉంటుంది ప్రభుత్వ స్థలం సంగతి. కథ కంచికేనా అని ఒక వార్త ఇచ్చినాం. దానికి ఇంతమంది అధికారులు ఏకంగా వచ్చి నిలబడ్డారు. ఇది కదా అసలైన జర్నలిజం. ఇటువంటి జర్నలిస్టులకు ఇటువంటి జర్నలిజానికి అక్రిడేషన్ కార్డులు రావు. వై? బికాజ్ యూట్యూబ్. ఇదే యూట్యూబ్ చేయబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మృతి చెందిన హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయం. జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అందజేస్తా. మోమిన్పేట్ వికారాబాద్ నియోజకవర్గం. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేయాలంటూ ఒక వార్త చూస్తున్నాం. నాగారి గారి ప్రీతంను కలిసిండ్రు. రాజీవ్ స్వగృహ ఆఫీస్ ముందు ఓనర్స్ ధర్నా. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు. బండ్లగూడ. వీధి కుక్కల విహారం. అధికారుల నిర్లక్ష్యం. సికింద్రాబాద్ జోన్ మొత్తానికి ఒకటే వ్యాన్. ఇక ఒకటే వ్యాను. ఈ వ్యాన్లనే అన్నీ తీసుకొని రావాలి. ఇది ఉమ్మడి
రంగారెడ్డి జిల్లా వార్తలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే ఇంకొకటి గుర్తుకొస్తూ ఉంటుంది. మొన్న ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ పదవులు 34 మందికి వచ్చిందో, ఒకటి అసిస్టెంట్ 35 మందికి ఇచ్చిందో, దీంట్లో చాలా వరకు ఇప్పుడు పొంగులేటి సీనన్న అనుచరులు చాలా వరకు పొంగులేటి సీనన్న అనుచరుడు విజయబాబుకు వచ్చేసింది. అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులకు, దుద్దిల్ల శ్రీధర్ బాబు అనుచరుడు అయితా ప్రకాష్ రెడ్డికి, ఇట్లా చాలా వరకు మంత్రుల అనుచరులకు మంచి మంచి పోస్టులు దక్కినాయి అన్న ఆరోపణల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది ఇక్కడ వికారాబాద్ ఎమ్మెల్యే మన తెలంగాణ రాష్ట్ర స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ అన్న అనుచరులకు మాత్రం అసలు ఒక్క పదవి కూడా దక్కలేదు. ఎందుకు గడ్డం ప్రసాద్ అన్నను తక్కువ చేసి చూస్తూ ఉన్నారు? ముఖ్య అనుచరులకు కూడా చిన్న పదవి కూడా దక్కకుండా కొందరు పావులు కదిపినని ఆరోపణలు నేపథ్యంలో మరి ఇప్పటికైనా గడ్డం ప్రసాద్ అన్న స్పీకర్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్న అనుచరులకు ఏమైనా పదవులు దక్కే ఆస్కారం ఉందా? లేదంటే నువ్వంతా నేనింత, నువ్వు అక్కడ ఉన్నావు నేను ఇక్కడ ఉన్నా అని ఈ వ్యత్యాసం ఏమైనా చూపించే ఆస్కారం ఉందా కులాల మధ్యలో అనేది చాలామంది అనుచరులు బాధపడుతూ కాల్ చేస్తూ ఉన్నారు. అందుగురించి ముచ్చట చెప్పిన మీకు. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అయితే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి. వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని. 10 సంవత్సరాల నాటిన మొక్కలు ఎడబోయినాయే. సనత్ నగర్లో కనీసం సనత్ నగర్ నియోజకవర్గంలో నాటిన మొక్కలు ఎడబోయిన తలసాని సీనన్న. నెహ్రూ నగర్ కాలనీ సమస్యలపై పర్యటన. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం. బీజేపీ షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్. ఆయన ఓడిపోవచ్చు రవికుమార్ యాదవ్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో షేర్లింగంపల్లి టికెట్ థర్డ్ ఫేజ్లో చివరి దశలో వచ్చింది. ఆయనకు ఓడిపోవచ్చు, కానీ ఓడిపోయిన రోజు నుంచి ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ ఉన్నారు. బస్తీ బాట పట్టి అసలు ఏం జరుగుతుంది షేర్లింగంపల్లిలో అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు రవికుమార్ యాదవ్. అతిపెద్ద నియోజకవర్గం, 7,30,000 పైచిలకు ఓటర్లు ఉన్న నియోజకవర్గం షేర్లింగంపల్లి. అతి కాస్ట్లీ నియోజకవర్గం కూడా. రవణ నిజంగా జబర్దస్త్గా ముందుకు వెళ్తా ఉన్నాడు రవికుమార్ యాదవ్, బీజేపీ ఇన్ఛార్జ్ షేర్లింగంపల్లి. ఇది ఇట్లా ఉంటే ఆర్ నారాయణమూర్తిని పరామర్శించిన విహెచ్. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఆర్ నారాయణమూర్తి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న విహెచ్. ఈయనే ప్రజల మనిషి నారాయణమూర్తి. ఇది కాంగ్రెస్ అంటే విహెచ్ అంటే కాంగ్రెస్కి ముద్రపడ్డ వి హనుమంతరావుకు ఏ పదవులు రావు. మళ్ళా గమ్మతుంటుంది ముచ్చట్లు ఇవి. ప్రజాపాలన అర్జీల నమోదులు తప్పులు దొరలకుండా చూడాలి. గృహలక్ష్మి, మహాలక్ష్మి దరఖాస్తులను వార్డు కార్యాలయాల్లో సమర్పించాలి. వార్డు కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు. సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్. రాజేంద్రనగర్ అక్రమ నిర్మాణ ఫిర్యాదుపై అధికారులు అలసత్వం. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన పట్టించుకొని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కార్పొరేటర్ సాగర్ గౌడ్ డిమాండ్. ఇది గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ముదిరాజుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుంట్ల రాకేష్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యాబోధనకు కృషి. వసతుల కల్పనకు 25 లక్షలు ప్రకటించిన మంత్రి జూపల్లి. గ్రేట్ అన్న. బడి గుడి శ్మశానం మేడిపూర్ గ్రామ ప్రత్యేకత. శ్మశానంలో శవం కాలితే పొగ పాఠశాలకు వెళ్లాల్సిందే. బూడిద ఆలయానికి తాకాల్సిందే. పిల్లలు భయపడతారు రా నాయన, జర పట్టించుకోండి. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం. 2 రోజుల్లో గుడిపల్లి రిజర్వాయర్ సాగునీటి విడుదల. రిజర్వాయర్ను సందర్శించిన ఎమ్మెల్యే మెగారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే. రుణమాఫీతో మహిళా రైతు ఆనందం. రామాపురం రైతు రాములమ్మకు 60,000 రుణమాఫీ. మంత్రి జూపల్లి సమక్షంలో సంతోషం వ్యక్తం. వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయండి. కల్వకుర్తి ఆర్డీఓకి వినతి. పీడీఎస్యు. ఇక విద్యార్థుల సమస్యలపై ఇప్పుడు ఇటు ఎన్ఎస్యుఐ కానీ ఇవన్నీ కొట్లాడవు ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కొట్లాడరు. మరి రిమైనింగ్ ప్రతిపక్షంలో ఉన్న స్టూడెంట్ యూనియన్లు మీరు కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే కొట్లాడాలి కూడా. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. వలిగొండ నుంచి రైల్వే స్టేషన్ వరకు సీసీ రోడ్డు నిర్మించాలి. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, రైతులు, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి రోడ్డు మంజూరు చేయాలి. పోరు బాటలో భాగంగా సిపిఎం నాయకులు డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా. కొండ కోణాల్లో అవస్థలు పడుతున్న గిరిజనం. కొన్నాళ్ల క్రితం నాగరిక సామాజిక పరిచయం లేని తాండా
రాకపోకలు సాగించడానికి రోడ్డు మార్గం లేని వైనం, విద్య వైద్యం కోసం పట్నం వెళ్ళాలంటే పడరాని పాటలు, ఎన్నో వింతలు విశేషాలకు నిలువైన గిరికోన, బండ మీద భూచక్రం లాంటి పెద్ద పెద్ద దొనలు. అందుకే దానికి 5 దొనల్ తాండాగా పేరు వచ్చిందంట. ఇక్కడ సంస్థాన్ నారాయణపూర్ మీన్స్ మునుగోడు నియోజకవర్గం. రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం, 2 లక్షల రుణమాఫీ పట్ల రైతుల్లో హర్షం. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్. గరడేపల్లిలో హడలెత్తిస్తున్న దొంగలు, ఇంటికి తాళం వేసి ఊరెళ్తే అంతే సంగతులు. వరుస దొంగతనాలతో వణికిపోతున్న జనం, పోలీసులకు సవాల్గా మారిన కేటుగాళ్లు. పోలీస్ బెటాలియన్ వద్దని రైతుల ఆందోళన, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకుంది. పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి, డ్రైనేజ్ పై నిర్మించిన షెడ్లు నేమ్ బోర్డులు తొలగింపు, దుకాణదారులకు నోటీసులు జారీ, జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు. గూడూరు సిఐ బాబురావు. మొత్తం రాష్ట్రం మొత్తం ఒకటి తీసుకురండి. జిహెచ్ఎంసీలను అయితే రోడ్లు నడిచే పాదాచారులు నడిచే బాటలు కూడా కబ్జాలు చేసి ఏకంగా మొత్తం బోర్డులు పెట్టేసుకొని ఇక మొత్తం వాడి షాపే రోడ్డు మీద ఉంటుంది. దీనిపైన ఎవ్వడు చర్యలు తీసుకోడు. పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి, 6 ఏళ్లుగా విద్యార్థుల ఫీజులను చెల్లించడం లేదు. పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు భువనగిరి మధు మహబూబాబాద్. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ప్లస్ వాళ్ళ కూతురు ఎంపీ 2 జాక్పాట్లు వచ్చినాయి. రైతు ఎల్ఐతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. కబ్జాలకు అధికారులే కాపలా, పోలీసులకు ఫిర్యాదు చేసిన అందరి న్యాయం. కబ్జాదారులతో చేతులు కలుపుతున్న పోలీసులు. వరంగల్ డివిజన్ పరిధిలో తీరు మార్చుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళంతే. సిఐలు మంచిగా మాట్లాడతారు కానీ ఇంకా ఎస్ఐలకి మరి ఏందో అర్థం కాదు. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ప్రమాద అంచుల్లో పెద్దవాగు ప్రాజెక్టు, శనార్థి పత్రిక పసిగట్టి తెలిపిన పట్టించుకొని వైనం. ఎడతెరిపి లేని వాన ప్రభావంతో భారీగా వరద నీరు చేరిక, ఆయకట్టపై అడుగు ఎత్తున వరద నీరు ప్రవాహం. ప్రాజెక్టు లాకులు ఎత్తివేయమని చేతులెత్తేసిన అధికారులు. మరి ఏమవుతుందో ఆగమాగం ఉంది పెద్దవాగు ప్రాజెక్టు. మిషన్ అశ్వరావుపేట. మిషన్ భగీరథ అధికారుల అక్రమాలు, క్వార్టర్స్లో ఉంటూ హెచ్ఆర్ఏ పొందుతున్నారు. క్వార్టర్స్లో వండుకుంటే హెచ్ఆర్ఏ. వాస్తవంగా క్వార్టర్స్లో ఉంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది కట్ అయి రావాలి. క్వార్టర్స్లో వండుకుంటూ కూడా హెచ్ఆర్ఏ పొందుతున్నారంటే మరి మంచి పెద్ద అధికారులు వెళ్ళిపోయిగా. మహారాష్ట్ర అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చెర్ల భూ వివాదం, గడ్డపారతో దాడి, అన్నపై దాడి చేసిన తమ్ముడు. ఓకే, ఇంట్లో పుట్టి రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ ప్రతీకార చర్య, భద్రతా బలగాలు లక్ష్యంగా ఐఈడీ పేల్చివేత, 2 భద్రతా సిబ్బంది మృతి, మరో 4కి గాయాలు. భద్రతా సిబ్బంది కాదు, జవాన్స్. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. T20కి సూర్య, వన్డేకి రోహిత్. శ్రీలంక టూర్కు కీలక మార్పులు. T20 వన్డే సిరీస్లకు వేర్వేరు జట్లు ప్రకటించిన బీసీసీఐ. వన్డే జట్లోకి రాహుల్, శ్రేయస్ రీఎంట్రీ. అభిషేక్, ఋతురాజ్లకు మొండి చేయి. మరో వారంలో శ్రీలంక టూర్. 2 సపరేట్ T20 జట్టు, ఇటు వన్డే జట్టు ప్రకటించేసింది. బెన్ డకెట్, ఓలీ పోప్ దూకుడు. ఇంగ్లాండ్ సంచలన రికార్డు. కేవలం 4.2 ఓవర్లలోనే 50 పరుగుల స్కోరు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. ఓర్ని జబర్దస్త్. అయితే వివాహ బంధానికి రామ్ నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు. సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన స్టార్ క్రికెటర్. ఇటీవల ముంబై నుంచి సెర్బియాకు వెళ్ళిపోయిన నటాషా. ఇవన్నీ 4 రోజులేనే వీళ్ళు ఎంత. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. మురారి రిలీజ్. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా. ఘట్టమనేని వారి పెళ్లి పిలుపు అంటూ ఆహ్వాన పత్రిక. మంచిగా ఉంది. వసుంధర మురారి రిలీజ్ ట్రీట్. నేడే డార్లింగ్ రిలీజ్ గ్రామర్ ట్రీట్ ఇచ్చిన నభ నటేష్ అంట. గెట్ వెల్ సూన్. ఆసుపత్రి పాలైన జాన్వి. డిసెంబర్లో కన్నప్ప రిలీజ్. మరి పరమశివుడు భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. మంచు విష్ణు, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు.
రిలీజ్ అవుతున్నారంట. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు, అలాగే మూవీ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.